హాయ్ చిన్నారులు, రండి రండి రండి, ఇలా కూర్చోండి, వచ్చి మీకు స్టోరీ చెప్తాను వినండి. అనగనగా ఒక అడవిలో ఒక చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక కప్ప ఉండేది. కప్ప నివసిస్తూ ఉంటే కొన్నాళ్లకు ఒక హంస వచ్చింది ఆ చెరువు దగ్గరికి. హంస వచ్చిన తర్వాత హంస కప్ప ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయ్యి రోజు కలుసుకోవడము, మాట్లాడుకోవడము, హాయిగా వాళ్ళు ఎంజాయ్ చేసింది, మంచిగా కలిసి ఉంది. అలా కలిసి ఉండగా ఉండగా ఒకనాడు ఏమైందంటే, ఒక బోయవాడు వచ్చి వల పన్ని హంసను వాగులో పట్టుకొని వెళ్తుంటే అప్పుడు అప్పుడు ఏమైందంటే, వెళ్ళేటప్పుడు ఈ కప్పకు చాలా బాధ అయింది. అయ్యో, నా ప్రాణ స్నేహితుడిని వీడు బోయవాడు తీసుకొని పోతున్నాడే అని చెప్పి బాధ అయ్యి ఆ బోయవాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు మా ప్రాణ స్నేహితుడిని విడిచిపెట్టమని అడిగితే బోయవాడు అంటాడు, ఈ హంసను అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది, అందుకని మీ స్నేహితుడిని నేను వదలను అంటాడు. అనేసరికి, అయితే ఆ డబ్బు నువ్వు నాకు ఇస్తావా? నువ్వు ఆ డబ్బు నాకు ఇచ్చేటైతే హంసను వదిలేస్తాను అని చెప్తాడు బోయవాడు. అలా చెప్పేసరికి సరే అని చెప్పి ఆ కప్ప ఒప్పుకొని, నువ్వు కొద్దిసేపు ఇక్కడ నిలబడి ఉండు, నీకు కావాల్సిన డబ్బు నేను తెచ్చిస్తాను అని చెప్పి నీటిలోకి పరిగెడుతుంది. నీటిలో వెళ్ళిపోయిన తర్వాత బోయవాడిని ఒక ముత్యం పట్టుకొని వచ్చి బోయవాడిని చేతిలో పెట్టి, మా స్నేహితుడిని వదిలిపెట్టమని అడుగుతుంది కప్ప. అయితే అప్పుడు బోయవాడు హంసను వదిలేసి ఆ ముత్యం తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ముత్యాన్ని ఆయన భార్యకు చూపించి, ఇగో నేను ఒక హంసను పట్టుకున్నాను, వల వేసి పట్టుకుంటే అక్కడ కప్ప వచ్చి నాకు ఈ మంచి ముత్యాన్ని నాకు ఇచ్చింది అని చెప్తాడు బోయవాడు తన భార్యతోటి. చెప్పేసరికి ఆ భార్య ఆ ముత్యాన్ని చూసి, ఇది చాలా మేలిమైన ముత్యము, చాలా బాగుంది, ఇట్లాంటి ముత్యాలు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండొచ్చు, నువ్వు మళ్ళీ వెళ్ళి ఇట్లాంటి ముత్యాలు ఇంకా చాలా ఇవ్వమని చెప్పి అడుగు, లేకపోతే నేను మళ్ళా హంసను నేను పట్టుకెళ్తానని చెప్పుకొని అతని భార్య చెప్తుంది. అతను భార్య మాట విని ఆ ముత్యాన్ని తీసుకొచ్చి కప్పతోటి మళ్ళీ అంటాడు అన్నట్టు, నాకు ఇలాంటి ముత్యాలు నువ్వు చాలా ఇస్తే నేను హంసను వదిలిపెడతాను, లేకపోతే మళ్ళీ ఈ హంసను నేను మళ్ళీ పట్టుకెళ్తాను అని చెప్తాడు బోయేవాడు. చెప్పేసరికి ఆ కప్పకు చాలా కోపం వస్తుంది. నేను ఇచ్చిన మంచి ముత్యాన్ని తీసుకొని వీడు తృప్తిపడక మళ్ళీ వచ్చి ఇలా చేశాడే అని చెప్పి, అయితే మనసులో ఆలోచన చేసుకొని, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు ఇచ్చిన ముత్యం నాకు ఇస్తే నీకు ఎలాంటి ముత్యాలే మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్తాది కప్ప. చెప్పేసరికి బోయవాడు కప్పను నమ్మి ఆ ముత్యము కప్పకి ఇచ్చేస్తాడు. ఆ కప్ప ముత్యాన్ని తీసుకొని నీటిలోకి వెళ్ళిపోయేసరికి ఎంతసేపు చూసినా ఆ కప్ప పైకి రాదు. బోయవాడు చాలాసేపు ఎదురు చూస్తాడు కప్ప కోసం. కప్ప రాకపోయేసరికి, ఓ కప్ప, నువ్వు నా దగ్గర ముత్యం తీసుకుపోయినావు, నాకు ఇస్తా అన్నావు, ఇయ్యలే కదా, నువ్వు ఇవ్వకపోతే నేను నీ హంసను పట్టుకెళ్తాను అని చెప్పి అంటాడు. అనగానే ఆ కప్ప పైకి వచ్చి చెప్తుంది బోయవాడితోటి, నేను మంచి మేలు ముత్యం ఇస్తే, నువ్వు అమూల్యమైన ముత్యాన్ని నీకు ఇస్తే నువ్వు తీసుకొచ్చి ఇంకా చాలా కావాలని అడిగావు కదా, అయితే నేను ఇప్పుడు నా ఫ్రెండును, నా స్నేహితుడిని దాచిపెట్టేశాను, నువ్వు హంసని ఇంకా పట్టుకపోవడానికి వీలు లేదు, నువ్వు దురాశపడి ఇంకా ముత్యాలు కావాలి అడిగినావు కనుక నేను నీకు ఇచ్చిన ముత్యం కూడా తీసుకున్నాను, నా స్నేహితుడు నేను ఎప్పుడో దాచిపెట్టేశాను, నా స్నేహితుడు నీకు ఇంకా దొరకడు, వెళ్ళిపోమని చెప్తుంది కప్ప. వెళ్ళిపోమని చెప్పేసరికి ఆ బోయవాడు చాలా బాధపడి, అయ్యో, నా భార్య మాట విని నేను దురాశతోటి ఇలా అడిగినందుకు ఈ కప్ప ఇలా చేసింది కదా, నేను మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి పని చేయకూడదు, ఇచ్చిన దాంతో తృప్తిపడి ఉంటే బాగుండేది కదా అనుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు అనేది ఈ కథలో నీతి.